ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత స్టేట్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏ విభాగంలో మీరు ఇంటర్ పాస్ అయినా అలాగే డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 45,000 వరకు శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని చెప్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో చాలామంది మర్చిపోతున్నారు, మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను. సో తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ 23 అక్టోబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్లికేషన్ పార్ట్ అని చెప్పేసి. సో నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సచివాలయ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ అనేది ఎవరైతే అంటే ఇంటర్మీడియట్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ తర్వాత టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. ఈ జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం జనరల్ ఓసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35, పీడబ్ల్యూడీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే నోటిఫికేషన్ ద్వారా మనకి ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సైన్సెస్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు జస్ట్ 10th పాస్ అయి ఉండి డిప్లొమా అనేది ఎవరైతే లాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ మనకి 18 నుంచి 30 ఇయర్స్. దాంతోపాటు మీకు పోస్ట్ల వారిగా, క్యాస్ట్ వారిగా మీకు ఏజ్ రిలాక్షన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఫస్ట్ మనకి టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ విధానంలో, ఆబ్జెక్టివ్ విధానంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు రీజనింగ్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ మీకు నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ, ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి 2 hours అయితే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, అంటే మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. టైర్ 2కి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఒక పోస్ట్కి 10 మంది చొప్పున అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. అంటే ఒక పోస్ట్కి 10 మంది మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఈ టైర్ 2కి సంబంధించి ఏంటి అంటే మీకు డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఆ టాపిక్స్ మీద మీకు ఆబ్జెక్టివ్ విధానానికి సంబంధించి 40, డిస్క్రిప్టివ్కి సంబంధించి 15 క్వశ్చన్స్, టోటల్గా మీకు 3 hours అయితే ఉంటుంది టైర్ 2. సో దాని తర్వాత మీకు ఏంటి అంటే టైపింగ్ టెస్ట్ పెడతారు 50 మార్కులకి. ఇందులో జస్ట్ 20 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మెయిన్గా మనకి ఏంటి అంటే టైర్ 3కి సంబంధించి ఒక పోస్ట్కి 3 అయితే ఎంపిక చేస్తారు. టైర్ 2కి సంబంధించేమో ఒక పోస్ట్కి 10 మందిని అయితే ఎంపిక చేస్తారనమాట. ఈ విధంగా మీరు టైర్ 2లో మంచి స్కోర్ సాధించినటువంటి వాళ్ళకి జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సేమ్ మనకి టైర్ 1 ఎగ్జామినేషన్తో పాటు టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. సో 2 ఎగ్జామినేషన్ మాత్రమే మీకు కండక్ట్ అయితే చేస్తారు. సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 28 యొక్క ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ వస్తుంది. తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ తెలంగాణలో 23 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లోనే మీరు చక్కగా జాబ్ లొకేషన్ అనేది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. సో మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మోస్ట్లీ మనకి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్గా మీరు కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయండి. తర్వాత మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తే సో మీరు ఈ యొక్క జాబ్ అనేది పొందే అవకాశం ఉంటుంది.
జాబ్స్‌కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో, మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అలాగే పిన్నెడ్ కామెంట్‌లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో, మీకు ఈ విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి ఒక సంస్థ వాళ్ళే చేపడుతున్నారనమాట. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా వెబ్సైట్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడానికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో, అలాగే ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో, మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఇంకా కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఒక చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ మార్క్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్. సో, ఇక్కడ ఐడెంటిటీ టైప్ దగ్గర మీకు నచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, తర్వాత దానికి సంబంధించి నంబర్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు అనమాట. మొబైల్ త్రూగానే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయచ్చు. జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ప్రాసెస్ అనేది. సో, ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి జాబ్స్‌కి అయితే అప్లై చేయాలి. అయితే ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీజు వచ్చేసి కేవలం ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ అవ్వచ్చు, ల్యాబ్ అటెండర్ అవ్వచ్చు, వీటికి కేవలం మీరు 500 రూపీస్ కట్టాలి. మిగతా వాళ్ళైతే 1500 రూపీస్ అనేది మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చు. మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారనమాట ఫర్దర్గా. ఇంకా మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి చేస్తారు. ఇది మనకి ఈఎంఆర్ఎస్కి సంబంధించి సచివాలయ అసిస్టెంట్ అలాగే ల్యాబ్ అటెండర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మనకి అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. సో, ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.